ఇక్కడ ఏమండి యజమానుడు ఏం చేసి వెళ్ళాడంటే దూరదేశానికి కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చేళ్ళాడు. ఒకరికి ఏమో 5 తలాంతులు ఇచ్చేళ్ళాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చేళ్ళాడు, మరొకరికి 1 తలాంతే. ఎందుకు ఇలా వ్యత్యాసం? 5 ఎందుకు ఇచ్చాడు ఆయనకి? 2 ఎందుకు ఇచ్చాడు ఈయనకి? 1 ఇచ్చాడు ఎందుకు ఈయనకి? అందరికి 5 చొప్పునిచ్చి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి వ్యత్యాసం లేకుండా. హల్లెలూయా. ఇదిగో నువ్వంటే ఎక్కువ ఇష్టం రా ఆయనకి, అందుకే నీకు 5 ఇచ్చాడు, నేనంటే ఎక్కువ ఇష్టం లేదు అందుకే నాకు 2 ఇచ్చాడు అని వ్యత్యాసం లేకుండా, మీ ఇద్దరు ఇంకా పర్లా 2 అన్న వచ్చినాడు, 5 అన్న వచ్చి నాకు మరి 1 ఇచ్చెళ్ళాడు అని ఈడు సనగకుండా కొనకుండా తిరుగుబాటు చేయకుండా ఉండడానికి సమానంగా ఇవ్వచ్చుగా. 5 చొప్పున ముగ్గురికి 3 5 ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా యజమానుడు. కాదు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. నాకు 1 వచ్చిందని బాధపడడం కంటే నాకు ఇంత సామర్థ్యమే ఉందా అని చెప్పి సిగ్గుపడాలి నువ్వు. హల్లెలూయా. ఏమండి, పొందుకునేటప్పుడేమో అందరితో సమానంగా పొందుకోవాలనుకుంటావా? పనిచేసేటప్పుడేమో చురుగ్గా ఉండే విషయంలోనేమో ఏమండి ఎలా ఉంటారు? తాబేల్లాగా ఉంటామా? హల్లెలూయా. ఎవరిని సామర్థ్యాన్ని బట్టి వానికి తలాంతులు ఇస్తాడు.